జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాలని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ పిలుపునిచ్చారు. రాజుల తాళ్లవలసలోని తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందిన 170 మంది, నిట్లో ర్యాంకులు పొంది ఎంబీబీఎస్లో చేరిన 34 మందిని ఈ వేడుకల్లో సత్కరించారు. తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో టాప్ లేపుతున్నాయి. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో తిరుమల విద్యార్థులు సత్తా చాటుతూనే ఉన్నారు. మరోవైపు నీట్ పరీక్షల్లో స్టూడెంట్స్ అత్యుత్తమ ర్యాంకులు సాధించి మెడికల్ కాలేజీల్లో చేరుతున్నారు. అత్యుత్తమ ప్రణాళిక, నిబద్ధతతో కూడిన యాజమాన్యం, అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం కలిసి విద్యార్థుల అద్భుత విజయానికి దోహదపడుతున్నాయి. 2025లో కేవలం రాజుల తాళ్లవలస క్యాంపస్ నుండే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో 170 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. వీరిలో 70 మంది ఐఐటీల్లో సీట్లు సాధించడం గమనార్హం. మరోవైపు నీట్ పరీక్షల్లో 34 మంది ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరారు. ప్రస్తుతం ఆయా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థులు, మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో కలిసి రాజుల తాళ్లవలసలోని తిరుమల క్యాంపస్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్స్పిరిట్ 2025 పేరిట, మెడిసిన్ విద్యార్థులకు మెడిసినాప్స్ 2025 పేరిట విజయోత్సవ వేడుకలు నిర్వహించి ఆ విద్యార్థులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ విద్యార్థులతో అనేక అంశాలను ముఖాముఖిగా మాట్లాడారు. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం, సమయపాలన, సహచర విద్యార్థులతో సబ్జెక్టులతో కూడిన ఆలోచనలు చేస్తే అత్యుత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని భరత్ అన్నారు. సరైన స్నేహితులను ఎంపిక చేసుకుని సహచరుల ఒత్తిడికి లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంతటి విజయాలు సాధిస్తున్న తిరుమల విద్యా సంస్థలు రాష్ట్రానికే గర్వకారణమని చెప్పారు. Since you are the first person who has come, last 3 months, how is the experience in CMC Vellore? Are you happy in CMC Vellore? మీ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి మీరు వీళ్ళతో క్లుప్తంగా 1 minute చెప్పండి. షెడ్యూల్స్ అన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఇచ్చి మేము ప్రిపేర్ అయ్యాం సార్. అక్కడ సిఎంసీలో జస్ట్ వాళ్ళు టీచ్ చేస్తారు, మా అందరం మేము చదువుకోవాలి. బట్ ఐమ్ హ్యాపీ సార్. సిఎంసీలో మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు అండ్ మీరు అక్కడ ఏ ప్రోగ్రామ్ చేస్తున్నారు అండ్ మీరు ఏమవుదాం అనుకుంటున్నారు జీవితంలో అది చెప్పండి. Okay, then currently I'm studying in IIT Hyderabad, CSE. Currently I'm doing computer science and engineering, CSE. I would like to become a software engineer. That is because from my childhood, I guess you can say I was fascinated by software and was like, it is intricate details, like how are they made, how they use. How do you take a decision what to eat? Or in his case, how do you take a decision what to do? ఈ క్లబ్ జాయిన్ అవ్వాలా లేకపోతే ఆ క్లబ్ జాయిన్ అవ్వాలా, ఈ ఎలక్టివ్ జాయిన్ అవ్వాలా లేకపోతే ఆ ఎలక్టివ్ జాయిన్ అవ్వాలా. మీరు ఈ ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు మీకు పెద్ద చాయిసెస్ ఉండవు. మీకు మీ టీచర్లు చెప్తారు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్. మీరు బైపీసీ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఎంట్రన్స్ టెస్ట్ బాగా రాస్తారు, ఎంట్రన్స్ టెస్ట్ బాగా. బట్ దట్స్ నాట్ ద కేస్ ఇన్ ఐఐటి, అంతే కదా. దేర్ ఆర్ మెనీ మోర్ ఆప్షన్స్ అండ్ సో దెన్ యూ నీడ్ టు లర్న్ హౌ టు మేక్ డెసిషన్స్. అండ్ వెన్ యూ మేక్ డెసిషన్స్ కొన్ని తప్పు వెళ్తాయి, కొన్ని బాగా జరుగుతాయి. అండ్ డెసిషన్స్ తీసుకోవడానికి భయం ఉంటే మన జీవితంలో ముందుకెళ్దాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీ స్టూడెంట్స్ టైం టేబుల్ ఏంటో అడిగాను. 8 to 3. తిరుమల విద్యా సంస్థలు క్రమశిక్షణలో, విద్యా ప్రణాళికలో ఎక్కడా రాజీ పడరని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. అందుకే ప్రతి ఏటా ఇంతటి విజయాలు సాధ్యమవుతున్నాయని చెప్పారు. భవిష్యత్తును ఉన్నతంగా ఎలా తీర్చిదిద్దుకోవాలో తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లు ఈ మృత్యుంజయరావు, కేఎన్వివి సత్యనారాయణ, ఎం సత్యనారాయణలు వివరించారు. తమ విద్యార్థులు ప్రముఖ ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. కాలేజీలో తీసుకుని మాకు జాయిన్ చేసుకున్నారు. ఆ స్టూడెంట్ ఈవేళ
ఏదో బెనిఫిటే ఎన్ఐటి జాయిన్ అయ్యాడు. కానీ నేను చెప్పేది ఒక్కటే, కాలేజీ చాలా మంచిది. కానీ ఫస్ట్లో ఎలా చెప్పారో నేను అదే చెప్తున్నాను. టీచర్ చెప్పింది నేను చెప్తున్నాను. కాలేజీలో వాళ్ళు చెప్పింది 25%, స్టూడెంట్స్ చేసేది 50 పైసలు, తల్లిదండ్రులు వాళ్ళని గైడెన్స్ చేసేది 25 పైసలు. కాబట్టి స్టూడెంట్తో పాటు తల్లిదండ్రులు కూడా కోచింగ్ ఇచ్చి జాగ్రత్తగా చదివిస్తారని నా కోరిక. చదివించాను మా బాబుకి 10th క్లాస్ వరకు. తిరుమల కాలేజీలో జాయిన్ చేయాలని చిన్న కోరిక ఉంటుంది. డైరెక్టర్ గారు మాకు ఫీజు కన్సెషన్ కూడా కొంచెం ఇచ్చారు. 2-3 సార్లు నేను కేసీఆర్ సార్ దగ్గర కూడా వచ్చాను. సార్ నా ప్రాబ్లం ఇది సార్, నేను ఫీజు కట్టలేను, 5 పిల్లలు చదివించాలి. నేను సిహెచ్ఎన్ గ్లేషియర్లో వర్క్ చేసినప్పుడు నేను స్నో ఎఫెక్ట్ అయిపోయింది, ఆర్మీ నుంచి వేగం రిటైర్ ఇచ్చాను. కానీ నాకు ఒక ఇది ఉండేది, ఒక కార్పొరేట్ కాలేజీలో చదివించాలని. దేవుడు అనుకోకుండా తిరుమల కాలేజీలో జాయిన్ చేసి నా కొడుక్కి సీట్ వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇంకొకసారి అట్మాస్ఫియర్ కంప్లీట్ ఫ్రీగా ఉంటుంది. ఏంటంటే అది ఇంకో ఎక్స్ట్రీమ్ కండిషన్. ఇదొక ఎక్స్ట్రీమ్ అయితే అది ఇంకో ఎక్స్ట్రీమ్. కంప్లీట్గా ఫ్రీగా వదిలేయడం వలన ఏమవుతుంది అంటే సెల్ఫ్ మోటివేషన్తో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఎప్పుడైతే మనం 4 గోడల నుంచి బయటకు వెళ్ళామో రెక్కలు విప్పిన పక్షులాగా అయిపోయి తర్వాత చదువుతాం లేదు, ఫస్ట్ ఎంజాయ్మెంట్, ఇప్పటి వరకు మనం చైల్డ్హుడ్ లాస్ అయిపోయాం, ఏదో నష్టపోయాము అనే ఫీలింగ్లో సినిమాలు, షికార్లు, ఫ్రెండ్షిప్లు, ఇంకా ఇంకా చాలా వ్యాపకాలు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. డ్రగ్స్ కొంతమంది ఇవి చూస్తూ ఉన్నప్పుడు, న్యూస్ పేపర్స్లో చూస్తూ ఉన్నప్పుడు, ఛానల్స్లో చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆందోళన కలుగుతూ ఉంటుంది. మా తాపత్రయం ఏంటి అంటే మా స్టూడెంట్స్ ఎవరు మా దగ్గర 2 years కానివ్వండి, 6th క్లాస్ చదివిన 6th క్లాస్ ప్రతి స్టూడెంట్ సక్సెస్ఫుల్ స్టూడెంట్గానే బయటికి రావాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంప్లీట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మీకు నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉండాలంటే మీరు అంత విపరీతమైన కాన్సన్ట్రేషన్తో బుక్స్ చదవాలి. ఎవరికైతే నాలెడ్జ్ అడుకోగలుగుతారు, ఎప్పుడైతే మనకు విజ్ఞానం అనేది వస్తుందో, నాలెడ్జ్ వస్తుందో, పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరి పట్ల కూడా గౌరవ మర్యాదలని మనం చాలా అంటే అవన్నీ కూడా మన మాటలతోనే ఎవరితోనైనా మాట్లాడే విధానం అనేది చాలా మార్చు. మన నోరు అనేది మనం అదుపులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటే మనకు అంతా మంచిదే ఉంటుంది. మనం అందరికీ ఒక నానుడు ఉంటుంది, మనందరికీ తెలుసు, నోరు మంచిదైతే ఊరు మంచిది. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. ఎవరినైనా ఏదన్నా అండం కానీ అంటే అక్కడ జరుగుతా, మనం ఎంత జాగ్రత్తగా మన పక్క వాళ్ళ గురించి కానీ లేకపోతే ఎవరి గురించి అయినా అర్థం. తిరుమల విద్యా సంస్థలు తమనెంతో ప్రోత్సహించడం వల్లే మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించగలిగామని ప్రస్తుతం ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అన్నారు. నిరంతరం అధ్యాపకుల ప్రోత్సాహం, మేనేజ్మెంట్ సహకారంతో నూతన ఉత్తేజం వస్తుందని అన్నారు. సరైన పాఠ్య ప్రణాళిక ద్వారా తమను ర్యాంకర్లుగా తీర్చిదిద్దారని తిరుమల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు సరియు. నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్కి జాయిన్ అయ్యాను తిరుమలలో. నా ఆల్ ఇండియా ర్యాంక్ 15,000. నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది. తిరుమల కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ హాస్టల్ అకామిడేషన్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఫ్యాకల్టీ కూడా చాలా బాగా చూసుకుంటారు. డౌట్స్ అడిగినా ఏమడిగినా చిన్నగా చూడడం అది ఏం చేయరు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అర్థమయ్యే వరకు. అండ్ హాస్టల్ కూడా ఫుడ్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. సొంత వాళ్ళలాగే చూసుకుంటారు. ఎప్పుడు కూడా హోమ్ సిక్ అన్న ఫీలింగ్ ఏం రాలేదు. నేను ఫ్యూచర్లో మంచి పీజీ సీట్ కొట్టి ఒక కార్డియోకి సంబంధించిన ఏమన్నా జాబ్ తెచ్చుకుందాం, హాస్పిటల్లో చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సుప్రియ. నేను ఇక్కడ ఇంటర్ నుంచి చదువుతున్నాను. నాకు ఆల్ ఇండియా 20,322 ర్యాంక్ వచ్చింది. కేటగిరీ ర్యాంక్ 9,119. నాకు ఇంత మంచి ర్యాంక్ వచ్చిందంటే ఇది ఓన్లీ తిరుమల కాలేజ్ వల్లే. నేను ప్రజెంట్ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. ఐఎమ్ పర్సూయింగ్ మై ఫస్ట్ ఇయర్ MBBS. I want to become an endocrinologist. It is the goal of my life.
నా పేరు శైలజ. నేను రంగరాయ్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నాను. నా ఆల్ ఇండియా ర్యాంక్ 25,281. ఇక్కడ ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది. మనకి డిసిప్లైన్గా మొత్తం ఫ్యాకల్టీ ఎన్విరాన్మెంట్ మొత్తం చూసుకోవడానికి మనం ఇక్కడ నేను వచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాను. సో మీరు కూడా వన్స్ చూసుకున్నారంటే అలా ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. ఫ్యూచర్లో నేను మంచి పీజీ సీట్ కొట్టి తర్వాత ఒక హాస్పిటల్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు యు కావ్యశ్రీ. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుతున్నాను. ఇక్కడికి వచ్చాక నా స్టడీ చాలా ఇంప్రూవ్ అయింది. నా నీట్ ర్యాంక్ 89Kలో వచ్చింది. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ కాలేజ్లో చదువుతున్నాను. ఈ స్కూల్ నుంచి చాలా నేర్చుకున్నాను. ముందు నుంచే ఫౌండేషన్ తీసుకున్నాను. నేను పీజీ కార్డియాలజిస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. నా పేరు కే వైశాలి. నేను తిరుమలలో 10th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు నీట్ ర్యాంక్ 23,000లో వచ్చింది. నేను ఇప్పుడు ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ ఏలూరులో చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ MBBS. అండ్ ఇన్ ఫ్యూచర్ పీజీ రేడియాలజీ చేయాలనుకుంటున్నాను. మంచి కాలేజ్లో రావాలని అనుకుంటున్నాను. తిరుమల విద్యా సంస్థలు తమను వెన్నుతట్టి ప్రోత్సహించాయని ఐఐటి ర్యాంకర్లు అన్నారు. నిరంతరం తమను ప్రోత్సహించడం ద్వారా ప్రముఖ ఐఐటీల్లో ఇంజనీరింగ్ చదవగలుగుతున్నామని చెప్పారు. తిరుమల విద్యా సంస్థల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ చదివాను తిరుమల. అండ్ నాకు ఐటీ రూర్కీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది. అండ్ నా కెరియర్ నేను ML వైపు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతే. థ్యాంక్ యూ. నా పేరు పతివాడ లిఖిత. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తిరుమలలో జాయిన్ అయ్యాను. నేను సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ IIT ఖరగ్పూర్లో నాకు ర్యాంక్ వచ్చింది. నా గోల్ సివిల్ ఇంజనీరింగ్లోనే మంచి CG తెచ్చుకొని దాని రిలేటెడ్ గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నా పేరు CH ప్రియదర్శిని. నాకు IIT భువనేశ్వర్ సివిల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. నేను తిరుమలలో 7th క్లాస్ నుండి చదువుతున్నాను. తిరుమలలో మంచి బేస్ ఉంటుంది. ఎలాంటి సైడ్ నుండి వచ్చినా సరే మంచి కోచింగ్ ఇస్తారు. నా ఎయిమ్ సివిల్స్ UPSC. నా పేరు దీక్షిత భీమవరపు. నేను IIT ఖరగ్పూర్లో సివిల్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను. నా గోల్ వచ్చేసి గవర్నమెంట్ సైడ్ జాబ్ వెళ్ళాలి, సివిల్ డిపార్ట్మెంట్ని. హలో అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష్. నేను తిరుమల కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుకున్నాను. వీళ్ళ గైడెన్స్లో వీళ్ళు ఇచ్చిన మోటివేషన్ కానీ వీళ్ళు ఇచ్చిన ఎగ్జామ్లు ఎలా రాయాలి ఇలా అని చెప్పడం వల్ల నాకు అడ్వాన్స్ 510 ర్యాంక్ వచ్చింది. సో దీనికి మా తల్లిదండ్రులు కూడా చాలా సహకరించారు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి 510 ర్యాంక్తో IIT మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఏటా విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాయని సంస్థ చైర్మన్ నున్నా తిరుమలరావు అన్నారు. IIT, NIT, IIITలు నీట్లలో ర్యాంకులు సాధించి ప్రస్తుతం ఆయా IITలు మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులతో విజయోత్సవ వేడుకలు నిర్వహించామని అన్నారు. రాజుల తాళవలసలో నిర్వహించిన వేడుకల ద్వారా ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు స్ఫూర్తి పొందాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. నమస్కారం అండి. ఈరోజు తిరుమల విద్యా సంస్థలు రాజుల తాళవలస విశాఖపట్నం క్యాంపస్లో ఒక ఫెస్టివల్ ఒకటి మేము సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఈ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం ఏంటంటే 2025 ఈ ఏప్రిల్లో మేలో నిర్వహించినటువంటి JEE మెయిన్స్, JEE అడ్వాన్స్డ్, నీట్ పరీక్షల ద్వారా IITలు, NITలు, IIITలు అలాగే మెడికల్ కాలేజెస్లో సీట్లు సాధించినటువంటి విద్యార్థులందరినీ కూడా ఈరోజు క్యాంపస్కి రప్పించి వారి తల్లిదండ్రులతో సహా ఈ విజయోత్సవాన్ని మేము సెలబ్రేట్ చేయడం జరుగుతోంది రాజుల తాళవలస క్యాంపస్లో. ఈ సంవత్సరం కేవలం రాజుల తాళవలస క్యాంపస్ నుంచి IIT, NIT, IIIT ఈ మూడింటిలోనూ 170 స్టూడెంట్స్ తిరుమల విశాఖపట్నం నుంచి జాయిన్ అవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 170 స్టూడెంట్స్ 71 మంది IITలో జాయిన్ అవ్వడం జరిగింది. దిస్ ఏ గ్రేట్ సక్సెస్. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక సింగిల్ క్యాంపస్ నుంచి ఇక్కడ ఒక చిన్న క్యాంపస్ నుంచి 71 మంది IITలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ 170 మంది విద్యార్థులు కూడా ఈరోజు రావడం జరిగింది. IIT, NIT, IIITలో సీట్లు సాధించినటువంటి వాళ్ళు. అలాగే నీట్ ద్వారా ఈ సంవత్సరం 34 మంది విద్యార్థులు ఇక్కడ మెడికల్ సీట్లు సాధించడం జరిగింది. 34 మంది విద్యార్థులు కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇంజనీరింగ్కి సంబంధించి ఇన్స్పిరిట్ 2025 అని, ఈ మెడికల్ సీట్లకు సంబంధించి మెడిసిన్ ఆఫ్స్ 2025 అని
2 భాగాలుగా ఈరోజు మేము ఈ ఫెస్ట్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారు, విశాఖపట్నం ఎంపీ గారు భరత్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారండి. అలాగే మన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. సో ఈ సెలబ్రేషన్స్ చేయడం ద్వారా ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అలాగే స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు ఉత్తేజితం కాబడతారని, వీళ్ళందరినీ చూసి ప్రాక్టికల్గా వాళ్ళు మోటివేట్ అయ్యి వాళ్ళు బాగా ఫోకస్ పెట్టి వాళ్ళు మరిన్ని విజయాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఒక మోటివేషన్ పర్పస్కి నిర్వహించడం జరుగుతోంది. తిరుమల విద్యా సంస్థలు విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నాయి. తిరుమల ఐఐటి మెడికల్ అకాడమీ ద్వారా అద్భుతమైన విజయాలు సాధించి ప్రతి ఏటా విద్యార్థులు సత్తా చాటుతూనే ఉన్నారు.